చిన్న ముక్కల పచ్చడి అండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే మా వాళ్ళకి చాలా ఇష్టం ఇంట్లో, కాబట్టి చేస్తూ ఉంటాను. వీక్కి సరిపడా చేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలండి. మామిడికాయని ముందుగా కడుక్కోవాలి వాటర్లో క్లీన్గా. జీడి ఉంటుంది కదా, అది మంచిది కాదు కాబట్టి వాటర్లో మంచిగా క్లీన్గా కడుక్కోవాలండి. తర్వాత తూడ్చి పెట్టుకోవాలి. పక్కన సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, చూస్తున్నారా. ఈ పీసు మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. రేపు పప్పులో వేద్దామని పక్కన పెడుతున్నాను. ముక్కలు మాత్రం పచ్చడికండి. నెక్స్ట్ దానికి సరిపడా నువ్వులండి. నేను చేసే క్వాంటిటీకి సరిపడా 2 మ్యాంగోస్ అండి, మీడియం సైజ్. తర్వాత కొన్ని ఆవాలు, ఒక 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆవాలు. కొన్ని వెల్లుల్లి అండ్ ఒక 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులకు టైం పడుతుంది కదండి, నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేగాయండి. కొంచెం దీంట్లోనే ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేడి చేస్తాయి కాబట్టి కొంచెమే వేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ మెంతులండి. మంచి వేగిపోయాయి, వేసేసుకుందాము. వేయించుకున్నాం కదా, ఇవి చల్లారే వరకు మనం పచ్చడికి సరిపడా పోపు చేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మన టేస్ట్కి సరిపడా చేసుకోవచ్చు. పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది, కానీ ఇవాళ రేపు హెల్త్లు బాగుండట్లేదు కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఆవాలండి, కొంచెం జీలకర్ర, పోపు గింజలు పగిలాయి కదండి. తర్వాత ఇంగువ వేసుకోవాలి దీంట్లోకి. ఇంగువ చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి. మళ్ళీ వెల్లుల్లి కూడా వేస్తాను, కాకపోతే కొంచెం పోపు చల్లారాలి, లేకపోతే మన కర్రీకి వేగినట్టు వేగుతుంది కాబట్టి కొంచెం చల్లారాక నేను దంచి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి, వేస్తాను. అప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ మీకు కారం ఉప్పు క్వాంటిటీ కూడా చూపించలే కదా, చూపిస్తాను అవి కూడా. చేస్తున్న క్వాంటిటీకి సరిపడా కారం అండి. 1 గ్లాస్ కారం ఈ గ్లాస్తో, దానికి హాఫ్ అండి. మళ్ళీ తక్కువ పడితే రుచి చూసి వేసుకోవచ్చు, కానీ ఎక్కువైంది అనుకోండి కష్టం, తీసేయరాదు కాబట్టి చూసి వేసుకోండి. పోపు కొంచెం చల్లారిందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకుందాం. వన్ టీ స్పూన్ పసుపు అండి. కారం వేసుకుంటున్నాను. కారం దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక టిప్ అండి, ఇది చాలా వేడిగా ఉన్నప్పుడు కారం దీంట్లో వేసుకుంటే నల్లగా మాడిపోతుంది, కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సాల్ట్ మనం చేసుకున్నాం కదా పొడి, ఇది అన్నీ వేసేసాం కదండి. ఒకసారి కలుపుకుందాము. పొడి, ఉప్పు, కారము, పోపు గింజలు అన్నీ వేసుకొని కలుపుకున్నానండి. కలుపుకుంటే ఆయిల్ ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 మ్యాంగోస్ని, ఆ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ముద్దపప్పు, నెయ్యి, అన్నము, ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మా మనవడికైతే చాలా ఇష్టం. వాడు చాలా అడుగుతుంటాడు ఈ మధ్య. వాడు లేడు, ఊరెళ్ళాడు. ఇది నైట్ మొత్తం ఇలానే మూత పెట్టేసి ఉంచుతానండి. మార్నింగ్ పైకి ఆయిల్ వెళ్తుంది, అప్పుడు మీకు చూపిస్తాను. చేసుకున్నాం కదండి పచ్చడి, బౌల్లోకి తీసుకున్నాను, గాజు బౌల్లోకి. రేపు మార్నింగ్ పైకి ఎట్లా ఆయిల్ వెళ్తుందో చూపిస్తాను మీకు. నిన్న నైట్ పచ్చడి ప్రిపరేషన్ చేసుకున్నాను కదండి. ఈరోజు మార్నింగ్ పచ్చడి ఇలా అయింది ఆయిల్ తేలి. మీరు కూడా చేసుకొని ఎలా కుదిరిందో చెప్పండి.